కాబట్టి సంఘము శ్రమలకు ముందే 7 సంవత్సరాల శ్రమలకు ముందే ఎత్తబడుతుంది, ర్యాప్చర్. చాలామంది నమ్మినట్టుగా సంఘము శ్రమలలో ఉండి మనం శ్రమల్లో ఉండి సంఘము మనల్ని ప్రత్యేకించి రక్షించుకున్న దానికి ఉపయోగము ఉండకపోవచ్చు. కాబట్టి సంఘము ముందే ఎత్తబడుతుందని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. అపొస్తలుల కార్యాలు 20:28 ఉంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని దక్షిణ ఉంచిన యావత్తుకు వచ్చియో మీ మట్టుకు మీరు గురించి జాగ్రత్తగా ఉండు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం శ్రమల్లో ఉంచుడని మనం నమ్ముతున్నాం. దేవుని చిత్తము ఎలాగుంటే అలా. ఒకటి మాత్రం వాస్తవము, 2 వర్గాలు శ్రమల్లో ఉంటుంది అని నమ్మేవారికి, ముందుగా వెళ్ళేదని నమ్మేవారికి ఒకటే మాట, మనం ఉన్నా వెళ్ళినా క్రీస్తుని కలిగిన ఉన్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనం రక్షించుకుంటాడు. క్రీస్తు రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడండి. లేఖనాల్లో మనకి ఆ డినామినేషన్లో భేదాలు ఉండొచ్చు, కానీ క్రీస్తు రాకడలో ఎత్తబడటం మాత్రం ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక ప్రాముఖ్యమైనటువంటి గోల్గా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఉంచినా ఉండవచ్చు, వెళ్ళిపోయినా మనం వెళ్ళవచ్చు. ఏదేమైనా క్రీస్తుని కలిగి మాత్రం ఉండడానికి ప్రయత్నము చేయండి. క్రీస్తునందు మృతులు ఎలాగా బ్రతుకుతారు? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 ఆర్భాటంతో ప్రధానతో శబ్దంతో దేవుని బోరతో పరలోకం ప్రభు దిగవచ్చును, మృతులైన వారు మొదట లేస్తారు. మృతులైనటువంటి వారు అక్షయ దేహాలు ధరించుకొని రెప్పపాటులో ఎత్తబడతారు. దేవుడు ఈ శరీరానికి శక్తినిస్తాడు. కాబట్టి మనం ప్రతి వారము కానీ నెలలో కానీ మందిరాల్లో ప్రభు బలలో చేవేస్తున్నాం. నా శరీరం తిన రక్తంతో ఆగడం నిత్య జీవనం, అంత్యదినం నేను వాడిని లేపుతున్న వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రభు బలలో ఎందుకు చేవేస్తున్నాం, ప్రభు శరీరం ఎందుకు తింటున్నాం, ఆయన రక్తాన్ని ఎందుకు తింటున్నాము, ఎందుకు తాగుతున్నామంటే సాదృశ్యంగా యేసుక్రీస్తు ఎలాగైతే మరణం జయించి తిరిగి లేచాడో, ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ, ఆయన శరీరం తిన్న ప్రతి ఒక్కరు, ఆయన రక్తంలో త్రాగిన ప్రతి ఒక్కరూ విశ్వాసం ద్వారా క్రీస్తు యొక్క శక్తిని వారి దేహంలోకి పొందుకుంటున్నారు. కాబట్టి బోర శబ్దము మోగగానే మన దేహము అక్షయమైన దేహంగా మార్చబడదు. కాబట్టి రాకడలో మనము సజీవులుగా ఎత్తబడతాం. మరణించిన వారు క్రీస్తు శక్తిని పొందుకొని లేస్తారు. సజీవులు నిలిచిన మనం అక్షయ దేహాలు ధరించుకొని మనము లేస్తాం. కాబట్టి సమాధుల్లో ఉన్నవారు లేపడతారు. సమాధుల్లో శల్యాలు తప్ప ఏవి కూడా లేదు. వీరి ఆత్మలన్నీ ప్రదేశంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ రెండింటిని ఐక్యపరిచి మరలా వీరందరూ లేపి మధ్యాకాశానికి తీసుకొని పోతారు. తర్వాత సంఘము ఎలాగా ఎత్తబడుతుంది? మత్తయి సువార్త 24:36 నుండి చూద్దాం. అయితే ఆ దినం గురించి ఆ గడ్డి గురించి తండ్రి మాత్రం ఎరుగును, కానీ ఏ మనుషుడైనా పరలోకమైన దూతలైన కుమారులైనను ఎరుగరు. అంటే ఆ దినము అంటే క్రీస్తు రాకడ దినము దేవునికి మాత్రమే తెలుసు, కానీ కుమారునికైనా పరలోకమున్న అన్న దేవునికి తప్ప కుమారునికైనాను భూమి మీద ఉన్న ఎవరికి కూడా తెలియదు. ఆయన ఎలాగ వస్తాడని వాక్యం సెలవిస్తుందంటే, ఏ మనుషుడు కానీ పరలోకం దూతలైన కుమారులు ఎరుగరు. నోవాహు దినం ఎలాగ మనిషి కుమారుడు రాకడ అలాగే ఉండదు. జలప్రళయం ముందు దినంలో నోవాహు వాళ్ళకి వెళ్ళిన దినం వరకు వారు తింటూ తాగుతూ పెళ్లి చేసుకుని పెళ్లికి ఇచ్చి నుండి జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకుని పోరకు ఎరగకపోయారు. అలాగే మనిషి కుమారుడు రాకడ కూడా మన గత ఎపిసోడ్లో జ్ఞాపకం చేసుకుని నోవాహు దినాలు అలాగే ఉన్నాయి. అంటే రాకడ సూచనలు మనం చెప్పుకుని ఇప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు అసలు ఎలాగ ఎత్తబడిదని మనం ఆలోచిస్తే చూడండి, వాక్యం చూద్దాము. 24 మత్తయి సువార్త 40. ఆ కాలం ఇద్దరు పొలంలో ఉందరు, ఒకటి తీసుకొని పోబడి ఒకటి విడిచిపెట్టబడి, ఇద్దరు స్త్రీలు తిరగలిస్తున్నారు, ఒకటి తీసుకొని పోబడి ఒకటి విడిచిపెట్టబడి. కావున ఏ కాలం ఏ దినమున మీ ప్రభు వచ్చి మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. అది చూడండి, ఇప్పుడు సంఘం ఎలాగ ఎత్తబడుతుంది. ప్రపంచం అంతా కూడా ఒకటే అలారం క్లాక్. ఇప్పుడు అమెరికా దేశానికి మనకి దాదాపు 11 నుండి 12 గంటల వ్యవధి. ఇప్పుడు మన సమయం సాయంకాలం 8 అయితే ఉదయం అమెరికాలో 7 గంటలు అవ్వచ్చు, లేదా 8 గంటలు అవ్వచ్చు, 9 గంటలు అవ్వచ్చు. కాబట్టి ఒక దినమంతా తేడా ఉంది. అలాగే మనం ఉన్న ఇండియా దేశంలో మనకున్న ఈ సమయం దాదాపు ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అయితే, సింగపూర్ దేశానికి వెళితే దాదాపు 2.5 గంటలు తేడా. మనకంటే ముందు సింగపూర్ 2.5 గంటల ముందు ఉంది, ఆస్ట్రేలియా ఇంకా 2.5 గంటల ముందు ఉంది, అక్కడ న్యూజిలాండ్ కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం వెనక్కి వస్తే మనకు మధ్య ప్రాంతంలో, మధ్య ఆసియా ప్రాంతంలో ఇజ్రాయెల్ వచ్చరికి 3.5 గంటల తేడాతో వెనక్కి ఉంది. అక్కడ నుండి ఇంకా ఆఫ్రికా దేశం, అక్కడ నుండి అమెరికా దేశం అంటే చూస్తే గంటలు వెనక్కి. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి ఒకటే టైంలో మనకంటే ముందున్నటువంటి దేశాలు ఉన్నాయి, మనకంటే వెనుకున్న దేశాలు ఉన్నాయి. బైబిల్ ఏం చెబుతున్నాను, యేసుక్రీస్తు వచ్చే సమయానికి పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటారు. ఇద్దరు తిరగలిస్తే ఒకళ్ళు ఎత్తబడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తుంటే ఒకళ్ళు పడక మీద ఒకళ్ళు పడుకుంటే వాళ్ళు అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం. క్రీస్తు రాకడ వచ్చేది ఒక సమయంలోనే, కానీ ప్రపంచమంతా భూమి రౌండ్గా తిరుగుతుంది కాబట్టి ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి. ఉదయకాలంలో కొంతమంది పని చేస్తూ ఉంటారు, మధ్యాహ్న కాలంలో కొంతమంది పని చేస్తూ ఉంటారు, నైట్ టైం కొంతమంది నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ఏ సమయంలో దేవుని రాకడ వచ్చిన టైం క్లాక్ని బట్టి ఈ సమయంలో వస్తే కొంతమందికి రాత్రి, కొంతమందికి ఉదయం, కొంతమంది మధ్యాహ్నం. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చిన సమయము ఆ భూమి మీద ఒక్కొక్క కాలాలుగా పరిగణించబడింది. కాబట్టి
పనిచేసేవాడు, నిద్రించేవాడు, ఉదయకాలంలో ఇచ్చినవాడు ఏ సమయంలో అయినా ప్రభువు బోర శబ్దం వినపడగానే సిద్ధపడినట్టుగా ఒక్కసారి ఎక్కడ ఉన్నవాడు అక్కడికి ఎత్తబడతాడు. ప్రపంచం అంతా కూడా మాయమైపోతుంది. చాలా 10 మంది కన్యకలు 5 వెళ్ళిపోయారు, 2 పడక మీద అంటే 1 వెళ్ళిపోయారు. అంటే ఆ 50-50 నిష్పత్తిలో చూసుకున్నా కానీ ఆ దాదాపుగా కొంతమంది మాత్రమే వెళ్తారు. అందరూ వెళ్ళడానికి అవకాశము. క్రీస్తు వచ్చినప్పుడు దొంగ వలే వస్తాడు. దొంగ అంటే చెప్పకుండా వస్తాడు కాబట్టి దాని సాదృశ్యం చెప్పాను. క్రీస్తు దొంగ కాదు, పబ్లిక్గానే వస్తాడు, ర్యాప్చర్లో వస్తాడు. అది రక్షణ పొందిన వారికి మాత్రమే తెలియబడుతుంది, రక్షణ పొందిన వారికి మాత్రమే ఆ బోర శబ్దము వినబడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు వచ్చినప్పుడు ఒక్క సమయంలోనే ఒక్కొక్క దేశంలో ఈ విధంగా యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఎలా ఎత్తబడతారు అంటే సంఘమంతా కూడా ఎక్కడున్నవారు అక్కడే, నిలబడినవాడు నిలబడినట్టే, కూర్చున్నవాడు కూర్చున్నట్టే, పడుకున్నవాడు పడుకున్నట్టే, పని చేస్తున్నట్లే, ప్రయాణం చేస్తున్నట్లే, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నవారు ప్రపంచం అంతా వారందరూ కూడా అట్టి స్థితిలోనే వారంతా కూడా పైకి ఎత్తబడతారు. ఒక్క రెప్పపాటులో, కనురెప్పపాటులోనే వారు ఎత్తబడతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, నీవు కూడా సిద్ధపడితే ఆ దినాన్న ఎత్తబడతావు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదివినట్టే, సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చిన మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని వచ్చిన గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన వారెంత మాత్రమూ తప్పించుకొనలేరు. కాబట్టి మీరేం చేయాలంట, సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చటం మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులు అన్నారు. మనము రాత్రి వారముగా చీకటి వారము కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక ఇందము. నిద్రపోవారు రాత్రి వాళ్ళు నిద్రపోదురు, మత్తుగా ఉండవు రాత్రి వాళ్ళు మత్తుగా. మనము పగటి వారం ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ కావచ్చు, నిరీక్షణ కావచ్చు, నిరీక్షణ శిరస్త్రాన్ని ధరించుకుందాము. చూడండి, దేవుడు యేసుక్రీస్తు రక్షణ పొందుటకి కానీ దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలొగటకు నియమించలేదు. దొంగవలే వస్తాడు. చీకటి సంబంధులు మనం కాము, వెలుగు సంబంధులము. అంటే నిద్రిస్తున్నవారు కొనికి నిద్రించేవాళ్ళలాగా వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు దొంగలాగా వచ్చినప్పుడు మనందరం కూడా రెప్పపాట్లు వెళ్ళిపోతాము. దొంగవలే వస్తే కానీ దొంగ కాదు, దొంగవలే సాదృశ్యంగా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యము మనం గమనించినట్టయితే మనము పగటి సంబంధులు మత్తులము కాక అనగా దాని అర్థము రాత్రి వేళ నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉండాలా కన్యకల వల్లే అని చాలామంది అనుకుంటారు. మీరు నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉన్నట్టు కాదు. ఈ శారీరక నిద్ర గురించి, ఈ మెలకు గురించి చెప్పట్లేదు. కానీ ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఆ సమయమునకు ఎరిగి ఉండాలి. ఒకవేళ నీవు సిద్ధపాటు కలిగి రక్షణ పొంది పవిత్ర జీవితం జీవిస్తూ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ రాత్రి వేళ నిద్రపోతూ పడుకో. దేవుని రాగానే ఆయన బోరశబ్దం వినగానే నీకు వినపడుతుంది, నువ్వు మెలకుకుండా లేచి ఎత్తపడతావు. అదే నీవు రక్షణ పొందకుండా దేవునిలో ఎదగకుండా నిష్టానుసారంగా జీవిస్తూ దేవుని రాకడ వచ్చిన ఎత్తపడతారంటే అవకాశం అనేది లేదు. మెళకువ కలిగి ఉండటం అంటే సిద్ధపాటు కలిగి రెడీగా ఉండి మనము ఆ సమయానికి దేవుని ఎదుట కనపరుచుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఎత్తపడతావు. కాబట్టి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఆటోమేటిక్గా అందరూ కూడా ఎత్తపడతారు. నేను వాక్యం చెబుతున్నట్లయితే ఈ సమయంలో దేవుని రాకడ వస్తే నేను మాయమైపోతాను. మీరు చూస్తున్నట్లయితే, మీరు ప్రభువుని అంగీకరించి నమ్మినట్లయితే మీరు కూడా మాయమైపోతారు. ఏంటి శక్తి అంటే దేవుని పునరుద్ధాన శక్తి నీలో నాలో ఉంచాడు. కాబట్టి ఆ శక్తే మనం లేపుతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నీవు ప్రభు బలారాధనలో పాలుపొంగులు పొందుతున్నావు అంటే దేనికోసం తెలుసా? నువ్వు వారంలో ఒకసారైనా పాల్గొను, లేదా రోజు పాల్గొను, నెలకు ఒకసారి పాల్గొను, అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. అలా చేయటం వలన నీ దేహము దేవుని యొక్క దేహము వలె, అనగా ఆయన పునరుద్ధానంలో తిరిగి లేచాడు, అట్టి రీతిగా నిన్ను కూడా లేపటానికి ఆ శరీరము, ప్రభు యొక్క శరీరము, ప్రభు రక్తము నీకు సహాయపడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ప్రభు యొక్క బలలో పాలు పొంగులు పొందడం ఎప్పుడు వెనకంజ వేయవద్దు. ఓకే, ఈ విధంగా ఉన్నవారు ఉన్నట్టే, ఎక్కడవారు అక్కడంటే పైకి వెళ్ళిపోతే ప్రపంచం అంతా అప్పుడు ఏమవుతుందంటే అల్లకల్లోలమైపోతుంది. ఎమర్జెన్సీ ప్రకటించేస్తారు. ఎక్కడ చూసినా టీవీల్లో, న్యూస్ల్లో, అదేవిధంగా రేడియోల్లో ఎక్కడ పడినా కానీ 24/7 ఇదే న్యూస్ జరుగుతూ ఉంటుంది. మన మధ్యలో ఉన్నవాళ్ళు ఎత్తబడ్డారు, మన మధ్యలో ఉన్నవాళ్ళు మాయమైపోయారు. ప్రపంచము దేవుని రాకడను నమ్మదు, క్రీస్తు రాకడను నమ్మదు.
క్రైస్తవ్యాన్ని అంతగా నమ్మదు. కాబట్టి వారు ఏమనుకుంటారంటే మన మధ్యలో ఉన్న వారు అందరూ మిస్ అయిపోయారు, వారిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అనుకుంటారు చాలామంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరందరినీ నేను తీసుకుని వస్తానని అంత్యక్రీస్తు ముందుకు వస్తాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, నీవు ఎత్తబడే లిస్టులో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి, ఎత్తబడే గుంపులో ఉండడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ వాక్యం మనం గమనించినట్టయితే ప్రభువు దొంగవలే వస్తాడు, వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరిని తీసుకెళ్తాడంటే సిద్ధపడిన వాడిని. ఎక్కడ తీసుకెళ్తాడు? మధ్యాకాశాన్ని తీసుకెళ్తాడు. మధ్యాకాశంలో తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఇప్పుడు ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఎత్తపడ్డారు. కుమార్తె కానీ, కుమారుడు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, అన్నద కానీ, తమ్ముడు కానీ, ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు ఎత్తపడితే వారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వారికి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ శిబిరాలు ఏర్పడతాయి. గవర్నమెంట్ అంతా అక్కడక్కడ శిబిరాలు ఏర్పాటు చేస్తే వారి దగ్గరికి వెళ్ళి మీరు మిస్ అయిన వారందరినీ ఆ పేర్లు, వారి ఆధార్ కార్డ్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి వారి పేరు ఇచ్చేస్తారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరేం భయపడకండి, వారిని ఎలాగైనా మేము తీసుకొస్తాం అని అంత్యక్రీస్తు ఒప్పందం చేస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో వాళ్ళు ఎత్తబడతారు. ఒకవేళ రక్షణ పొంది, అనుభవ జ్ఞానం పొంది, దేవునిలో సిద్ధపాటు లేకుండా నువ్వు అలాగే దేవునిలో జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నట్టయితే ఎత్తబడిన తర్వాత నువ్వు అక్కడే అక్కడ ఏమైపోతావు. ఒకసారి ఇద్దరు ఉన్నారనుకున్న, ఒకళ్ళు ఎత్తబడితే ఇంకొకరు విడవబడితే ఆ సమయంలో నీవు వచ్చి ఎంత మొరపెట్టి ప్రార్థన చేసినా ప్రభా కనికరించు, నన్ను కనికరించి నా కోసం మరలరా, నువ్వెంత వెతికి ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు సమాధానము రాదు. ప్రభువు నీ కోసము తిరిగి రాడు. ఒక్కసారి విడవబడిన తర్వాత నువ్వెంత ప్రయత్నం చేసినా ప్రభు మరలా నీ కోసం తిరిగి వచ్చే అవకాశం లేదు. 10 మంది కన్యకల్లో 5 సిద్ధపాటు కలిగి వెళ్ళిపోయారు. ఇంకో 5 సిద్ధపాటు లేదు, వారి దగ్గర నూనె లేదు. కానీ వారు ప్రభు వచ్చిన తర్వాత వెళ్ళి తెచ్చుకున్నారు. కానీ తెచ్చుకుని వెళ్ళి తలుపు కొట్టినాడు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు ప్రభు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా నేను సిద్ధపాటు చేసుకోవాలి. ప్రభువు తెలియదు అంటే, మనుషులు తెలియదు అంటే ప్రభువు నీ పక్షంగా నిలబడతాడు. దేవుడే నువ్వంటే ఎవరో తెలియదు అంటే నిన్ను ఉమ్మివేస్తే నేను రక్షించిన ఆదురు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రభువు నువ్వెవరో తెలియదు అని చెప్పకూడదు. నీ పేరు తెలుసు, ఆయనకి అన్ని సమస్తం తెలుసు. కాదు నువ్వు రక్షణ పొందకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క రాకళ్ళు ఎత్తపడడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఇప్పుడు ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. అన్ని చోట్ల రక్షణ పొందిన వారు లేపబడ్డారు. ఇప్పుడు ప్రయాణం చేసేవాడు డ్రైవింగ్ చేస్తూ ఉంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కారు అతను పైకి వెళ్ళిపోతే కారు వెళ్ళి ముందు కారు గుద్దేస్తుంది. యాక్సిడెంట్స్. ట్రైన్ నడిపేటువంటి డ్రైవరు పైకి వెళ్ళిపోతే ఆ ట్రైన్ వెళ్ళిపోయి స్టేషన్ రాకుండా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఫ్లైట్ నడిపే పైలట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, మధ్యకాశానికి వెళ్ళిపోతే ఫ్లైట్ కూలిపోతుంది. ఇలా ప్రపంచం అంతా యాక్సిడెంట్స్, అల్లకల్లోలం, రెడ్ అలర్ట్, ఎమర్జెన్సీ, కల్లోలం అయిపోతుంది ప్రపంచం అంతా. రోజు న్యూస్ అంతా ఇదే. అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఏమైపోయారు వీళ్ళంతా అంటే ప్రభు యొక్క సన్నిధికి, అనగా మధ్యాకాశమునకు, ఆకాశ మండలం మేఘముల మీద ఎత్తుకొని పోబడ్డారు. పరిశుద్ధాత్ముడు అందరినీ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. ఎదురు చూసిన క్రైస్తవులకు ఎదురు చూసిన విముక్తి దిన సంవత్సరం అదేనండి. ఆ దినం అదే, రక్షణ దినం అదేనండి. ఆ దినము నీవు ఉండునట్లుగా ప్రభు సన్నిధిలో నిన్ను సిద్ధపాటు చేసుకో. ఇప్పుడు అనేక మంది పైకి వెళ్ళిపోతే విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మంచి డాక్టర్స్, మంచి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, హాస్పిటల్స్ ఉన్నవాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్లో మంచి వ్యక్తిత్వం కలిగి మానవత్వంతో చూసేటువంటి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారండి. ఇక భూమి మీద మిగిలినంత దుర్మార్గులు, దౌర్భాగ్యులు, క్రీస్తుని ఎరగని వారు, అంగీకరించిన వారు, క్రీస్తును దూషించిన వారు, ద్వేషించిన వారు అందరూ ఉండిపోతారు. అయితే ఇప్పుడు వీళ్ళంతా ఉండిపోతే ఇంకా సమాజ సేవలు ఏమి ఉండవు. అయితే ఎత్తబడిన తర్వాత అసలు ఏం జరుగుతుందంటే ఈ విధంగా అల్లకల్లోలం జరుగుతుంది. ఇప్పుడు ఎత్తబడే లిస్టులు ఎవరు అంటే క్రీస్తునందు మృతులైన వారు ముందుట లేచారు, క్రీస్తునందు సజీవులైన వారు తర్వాత లేచారు. కానీ విడవబడేవాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే విడవబడే లిస్టులు ఎవరుంటారు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు అంటే తమ హృదయంలో అనుకుంటారంట. అలాంటి వారందరూ కూడా దేవుడు లేడు అనేటువంటి నమ్మేవాళ్ళందరూ కూడా చూడండి, కీర్తన 53 మొదట్లో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. దేవుని ఎరగని వారు, దేవుడు లేడని నమ్మేవారు ఎవరైతే ఉంటారో మూర్ఖులు దేవుడు లేడని నమ్ముతున్నారు చాలామంది. ఇలాంటి వాళ్ళందరూ విడబడే వాళ్ళలో దేవుడు లేడనేటువంటి బుద్ధిహీనులందరూ కూడా మొదటిగా విడవబడతారు. రెండవదిగా విడబడే వాళ్ళు ఎవరు ఉంటారంటే నాస్తికులు ఉంటారు. వీళ్ళే నాస్తికులు. ఎవరంటే దేవుడు లేడని నమ్మేటువంటి వాళ్ళందరూ. ఈరోజు చాలామంది సైన్స్ డెవలప్ అయిపోయింది, అన్ని విధాలుగా ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది, ఇంకా దేవుడు ఏంటి, దయమైంది అంటున్నారు. చూడండి,
దేవుడు లేకుండా ప్రపంచం కలగలేదు, సృష్టి కలగలేదు, నీవు నేను కూడా కలగలేదు. కాబట్టి దేవుడు లేకుండా నీవు నేను పుట్టలేదు, కాబట్టి పుట్టించిన తల్లి లేదంటే ఎంత పాపమో, దేవుడు లేడు, నన్ను సృష్టించడం లేడు అంటే కూడా అంతే పాపం. కాబట్టి దేవుడు లేదని బుద్ధిహీనత తమ హృదయం, బుద్ధిహీనులందరూ కూడా అదినన్న విడబడతారు, నాస్తికులైన వాళ్ళు విడబడతారు. రెండవదిగా ఎవరైతే మరి క్రీస్తును అంగీకరించిన వాళ్ళు ఉంటారో, యెహోవా సాక్షులే కానీ యెహోవాని నమ్ముతారు, క్రీస్తును నమ్మరు, ఇలాంటి వారే కానీ క్రీస్తును అంగీకరించిన వారే కానీ నేనే మార్గం సత్యం జీవనం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడో రాడు. కాబట్టి తండ్రిని ఎరిగి ఆ కుమారుని ఎరగని వారు, క్రీస్తును అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, క్రీస్తుకు వ్యతిరేకంగా లేచిన వారందరూ కూడా విడవబడతారు, క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా విడవబడతారు. కాబట్టి మన క్రైస్తవ సమాజంలో కూడా క్రీస్తును అంగీకరించిన వారు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళ తీర్పు ఎలా ఉంటుంది అనేది దేవుడు డిసైడ్ చేయాలి. కానీ క్రీస్తును అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో, దుర్బోధనలో ఉన్నటువంటి వారందరూ కూడా విడవబడతారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము, చేటుని నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుతనే. అలాగే క్రీస్తు ద్వారానే నిత్య జీవము, క్రీస్తు లేకుండా నిత్య జీవం లేదు. కాబట్టి క్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తు లేకుండా నిత్య జీవం అనేది రాదు. కాబట్టి క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా విడవబడతారు. అది ఏ సమాజమైనా, అది క్రైస్తవ సమాజమైనా, బయట సమాజమైనా, ఎవరైనా క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా విడవబడతారు. మూడవదిగా ఎవరు విడతారు? అన్య జనులందరూ కూడా విడవబడతారనే వాక్యము సెలవిస్తుంది. అన్య జనులు అంటే యేసుక్రీస్తుని ఎరగనివారు, యేసుక్రీస్తు అంటే తెలియనివారు, అన్య మతాలు కానీ అన్య జనాంగం కానీ ఎవరైతే దేవుని ఎరగని వారు ఎవరైతే ఉన్నారో అన్ని జనులు అంటారు. వారు అందరినీ కూడా అన్ని దేవతలను ఆరాధించేవారు కానీ అన్ని జనులు కానీ వీరందరూ కూడా క్రీస్తు రెండవ రాకడలో విడవబడతారు. క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తును నమ్మని వారు, క్రీస్తు వద్దకు రానివారు ఎవరైతే ఉంటే వారందరూ కూడా క్రీస్తు రెండవ రాకడలో విడవబడతారు. ఆ తర్వాత క్రీస్తును అంగీకరించని యూదులు, ఇజ్రాయేల్ ఉన్నారు. మెస్సియా ఇంకా రాలేదు అని చెప్పి నమ్మేవాడు ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చి సువార్త ప్రకటన చేసి ఆయన చనిపోయి తిరిగి లేచి యెరూషలేము ప్రాంతంలో ఆయన సమాధి ఉంది, ఆయన పుట్టిన ప్రాంతం అన్నీ ఉన్నాయి. కానీ యెరూషలేము ప్రాంతంలోనే నమ్మని యూదులు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికి సువార్త ప్రకటిస్తుంటే యూదులు చాలామంది అంగీకరి. కారణం ఏంటంటే సాతాను వారు మోసపుచ్చేసి కొంతమంది అలా సిద్ధపాటు చేయబడ్డారు. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వాడి మాటలు నమ్మి వాడికి లోబడేటువంటి వాడికి లోబడేటువంటి యూదులు చాలామంది ఇప్పుడు యెరూషలేములో ఉన్నారు. వారందరూ కూడా విడవబడతారు. కారణం ఏంటంటే క్రీస్తును నమ్మని వాడు, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు, యూదుడైనా క్రైస్తవుడైనా అన్యజనులైనా ఎవరైనా క్రీస్తు లేకుండా నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి క్రీస్తును అంగీకరించిన వారు క్రైస్తవులైనా, పుట్టు క్రైస్తవులైనా, తర్వాత క్రైస్తవులు అంటే విడబడతారంటే నిజంగా విడబడదు. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించిన క్రిస్టియన్స్, నువ్వు క్రీస్తు అంగీకరించకుండా నువ్వు క్రిస్టియన్గా పుట్టినా కానీ నీకు పరలోక రాజ్యము లేదు. కాబట్టి క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఎవరైనా అన్యజనులైనా, యూదులైనా, క్రిస్టియన్స్ అయినా, ఇంకెవరైనా, వేరే జాతి వాళ్ళైనా, వేరే మతం ఎవరైనా కానీ వారందరూ కూడా విడవబడతారు. క్రీస్తు రక్తం చేత కడగబడ్డవారు మాత్రమే ఎత్తబడతారు. ఆ తర్వాత నామకార్థ క్రైస్తవులు అంటే వారికి బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, చర్చికి వెళ్తారు, రక్షణ పొందరు, ప్రభు దగ్గరికి రారు, అన్నింటికి దూరంగా ఉంటారు, అన్ని చర్చి కార్యక్రమాల్లో పాల్గొంటారు, పాటలు పడతారు, వాక్యం చెప్తారు, ఆ వాక్యానికి లోబడతారు, ఒక్కోసారి కానుకలు ఇస్తారు, అన్నిట్లో బాగా చేస్తారు, అన్నీ తెలుసు వారికి, పండుగలు చేస్తారు, ప్రభు దగ్గరికి వస్తారు, ఉత్సవాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ క్రీస్తులో కడగబడి ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచపరు. ఇలాంటి వారందరూ నామకార్థ క్రైస్తవులు ఎలాంటి వాడు అంటే దొంగ నోట్లు లాంటి వాడు, చలన్ నోట్లు లాంటి వాడు అనమాట. దొంగ నోటు చలామణి అవుతుంది క్రైస్తవులని, కానీ ఒక చోటుకి వెళ్ళి చూస్తే దాన్ని బ్యాంకులో చూసినా, దాన్ని టెస్ట్ చేసి చూసినా అది చెల్లదు. అదేవిధంగా నామకార్థ క్రైస్తవులు అనేవాళ్ళు కూడా ఎప్పుడు మందిరాలకు వెళుతూ, ఎప్పుడు అన్నింటిలో పాల్గొంటూ, అన్ని రాజకీయాల్లో పాల్గొంటూ, దేవునికి వ్యతిరేకంగా లేస్తూ, ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు లేకుండా ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు అందరూ కూడా విడవబడతాయి. ఈరోజు నీవు నామకార్థ క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకో. ఈవెన్ క్రైస్తవులని చెప్పబడిన ప్రతి ఒక్కడు కూడా ఎత్తబడే అవకాశం లేదు. దేవుని యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ ఎత్తబడతారు. కానీ క్రీస్తు లేని వారు ఎవరు కూడా ఎత్తబడే అవకాశము లేదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు యేసుక్రీస్తు రాకడలో విడవబడేది ఎవరంటే నాస్తికులు, ప్రభువు లేడని, దేవుడు లేడని బుద్ధిహీన హృదయాలు అనుకుంటారు, వారందరూ విడవబడతారు. రెండవదిగా విడవబడేవాళ్ళు ఎవరంటే క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ. మూడవదిగా ఎవరంటే అన్ని జనులు క్రీస్తుని ఎరగని వారు. నాలుగవది ఎవరంటే క్రీస్తుని ఎరుగని యూదులు. తర్వాత ఐదవదిగా నామకార్థ క్రైస్తవులు. వీరందరూ కూడా దేవుని రాకడలో విడవబడటం అంటే ఏంటంటే
యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరినీ పైకి తీసుకెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళందరూ భూమి మీద ఉంటారు. వీళ్ళందరూ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు 7 సంవత్సరాలు మధ్యాకాశంలో పెండ్లి కుమార్తెను విందును తీసుకెళ్ళి గొప్ప మహా విందు చేస్తూ, గొర్రెపిల్ల మహోత్సవం, వివాహ మహోత్సవం చేస్తూ ప్రభు పెండ్లి కుమారుడుగా వచ్చి మధ్యాకాశంలో ఉండి, మధ్యాకాశం 7 సంవత్సరాలు వీళ్ళందరినీ అక్కడ పెట్టుకుంటే, ఈ 7 సంవత్సరాలు భూమి మీద భయంకరమైన శ్రమలు ప్రారంభం. ఎందుకంటే ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, అన్యాయం చేయవాడిని చేయను, ఆక్రమించేవాడిని చేయ, పవిత్రుగా ఉండి అపవిత్రుడిని ఉండి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున వానికి నేను జీతం ఇస్తాను. ఈరోజు క్రైస్తవుల మీద దాడులు చేసిన, ఒకరిని చంపిన, ఎన్ని పాపకార్యాలు చేసిన వెంటనే శిక్ష రావట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు. క్రైస్తవులైన మేము ఇంత కష్టపడుతున్నాం, బాధించబడుతున్నాం, ఎందుకు దేవుడు వారిని విడిచిపెట్టాడు? ఏది చేసి ఉండొచ్చు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, జీతం ఇస్తాను. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరికీ ఒక దినం ఉంది, తీర్పు దినము. ఆ దినమున ప్రభు వీళ్ళందరినీ పైకి తీసుకెళ్ళిపోయి భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు చూపిస్తాడు. చూడండి, 7 సంవత్సరాల శ్రమలో ఆయన ఉగ్రత అంతా కుమ్మరిస్తాడు. ఉగ్రత దినాన్న ఉగ్రత అంతా పాత్రలో కుమ్మరించడం అంటే, పాత్రలో పోయటం వేరు, కుమ్మరించడం వేరు. అంటే ఉన్న కోపమంతా భూమి మీద, తనకి వ్యతిరేకంగా లేచిన వారి మీద కోపమంతా దేవుడు వారి మీదకి పోసేస్తాడండి. ఉగ్రతను ఆయన ఉగ్రతను దింపేస్తాడు. దాన్ని మనిషి తట్టుకునే అవకాశం లేదు. కాబట్టి మీరేం భయపడకండి, సిద్ధపడండి. ప్రభు రాకడలో ఎవరైతే నీకు వ్యతిరేకంగా లేచారో వాళ్ళందరినీ అలాగే ఉండని, నో ప్రాబ్లం, దేవుడు చూసుకుంటాడు. మీరు మాత్రం ప్రభుకు నమ్మకంగా జీవించండి, ప్రభు సేవలో కొనసాగండి, ప్రభు యొక్క రక్షణలో కొనసాగండి. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించి ఆయన రాకడలో నిన్ను ఆ పట్టుకుని ఆయన మధ్యాకాశం తీసుకెళ్ళి. కాబట్టి క్రీస్తు రాకడ ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు మొదటి రాకడ అంటే 2000 సంవత్సరాల క్రితం శిశువుగా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ఆ కన్య మరియమ్మ గర్భాన మనిషి కుమారుడిగా పుట్టాడు. 3 సంవత్సరాలు జీవించాడు, ఆయన మరణించాడు, సిలువ వేయబడ్డాడు, తర్వాత తిరిగి 3 దినాలు లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. మళ్ళీ అదేవిధంగానే తిరిగి వస్తానని ప్రభు చెప్పాడు. అయితే యేసు రెండో రాకడంటే ఆయన తిరిగి వచ్చేదాన్ని బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడింది. ఆయన తిరిగి వచ్చేదాన్ని రెండో రాకడంట. ఇప్పుడు ఈ రెండో రాకడలో 2 సంఘటనలు జరుగుతాయి. ఆ మొదటి సంఘటన అంటే రహస్య రాకడ, రాప్చర్ అంటారు. రెండో రాకడ అంటే బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడికి, ఈ రెండవ రాకడలో బహిరంగ రాకడికి మధ్య 7 సంవత్సరాల కాలం ఉంది. కాబట్టి ఆ రహస్య రాకడలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సజీవులైన వారు క్రీస్తునందు ఎవరు ఎత్తబడతారంటే, క్రీస్తునందు మృతులైన మొదట లేస్తారు, రెండోది క్రీస్తునందు సజీవులైన వారు లేస్తారు. వీళ్ళందరూ లేచి మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఈ రాప్చర్ సమయంలో అనేకమైన అల్లకల్లోలు జరుగుతాయి, అందరూ వెళ్ళిపోతారు. ప్రపంచంలో ఎవరు క్రైస్తవులు మంచివాళ్ళు ఉండరు, విడవబడిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. కాబట్టి మొదట లేచేవారు అంటే క్రీస్తునందు మృతులు, రెండోది సజీవులు. వీరందరూ మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మృతులైన వారు ఎలా లేస్తారంటే, ఈ శరీరము క్షయమైనది, అక్షయ దేహము ధరించుకున్న దేవుని శక్తి ద్వారా వీరందరూ కూడా మధ్యాకాశంలో మేఘమునకు కొనుపోబడతారు. అయితే ఇక్కడ భూమి మీద ఇంకా ఎవరు జీవిస్తారంటే, ఇప్పుడు సమాధులు ఉన్నవారు లేచారా అంటే, సమాధుల్లో వాళ్ళ శల్యాలు ఉంటాయి, కానీ వారి ఆత్మని పరదేశం అంటే పరదేశం ఖాళీ అయిపోతుంది. వీరందరినీ దేవుడు తీసుకెళ్తే సజీవులైన వారిని, మృతులైన వారు అందరినీ, అంటే క్రీస్తుని అంగీకరించిన వారు పరిశుద్ధులు మాత్రం, వీళ్ళందరినీ తీసుకుని మధ్యాకాశంలో పెడతాడు. ఈ మధ్యాకాశంలో ఉన్నప్పుడు భూమి మీద ఏం జరుగుతుందంటే 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభమవుతాయి. ఈ శ్రమలో దేవుని ఉగ్రత అంతా ఇక్కడ దింపేస్తాడు. మరి విడవబడే వాళ్ళు ఎవరంటే క్రీస్తు లేడని చెప్పేటువంటి బుద్ధిహీనులు, నామకార్థ క్రైస్తవులు, అన్ని జనులు, క్రీస్తుని ఎరగని యూదులు, వీళ్ళందరూ కూడా ఇక్కడే విడబడతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క రాకలు ఎత్తబడ్డకు నీ సిద్ధపడి ఉండమని ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తరలేరా యువతరమా తరలేరా యువజనమా కదలేరా
కదలేరా ప్రభు కొరకై తరలేరా ప్రభు పనికై కదలేరా ప్రభు కొరకై తరలేరా కదలేరా 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 నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా నీకేల నిర్లక్ష్యము ఎందుకు అలక్ష్యము ప్రభు మనస్సుని వెరుగుము ప్రభు కొరకై పని చేయుము నీకేల నిర్లక్ష్యము ఎందుకు అలక్ష్యము ప్రభు మనస్సుని వెరుగుము ప్రభు కొరకై పని చేయుము కదలిరా తరలిరా కదలిరా తరలిరా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము కదలిరా తరలిరా కదలిరా తరలిరా వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము